నమస్కారం ప్రజలారా. ఈరోజు యూట్యూబ్లో నా వీడియోస్ చూసి ఆదరిస్తున్నారు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏమిరంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మీకు తెలిసే ఉంటుంది. ఒకరు కేసీఆర్ గారు, ఒకరు జగన్ గారు. వీళ్ళిద్దరి గురించి ఏముంటుంది మీరు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. అది మీకు తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పటికీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంచుమించు 14 నెలలు కావస్తుంది. కానీ కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు ఏమి అని అంటే, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఉండాలి, కానీ ఉండట్లేదు. ఏమి ప్రాబ్లము ఎవరికి ఏం తెలియదు. 14 నెలలైనా ఆయన అసెంబ్లీ కార్యకలాపాలకు వెళ్ళట్లేదు. ప్రజల్లోకి వచ్చి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. ప్రభుత్వం మీద కూడా ఏమీ మాట్లాడట్లేదు కేసీఆర్ గారు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే, ఎమ్మెల్యేగా గెలిపించాం కదా, ప్రజల తరపున మాట్లాడాలి కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి కదా అనేది ప్రజల్లో కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళ కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావటం లేదు ఏమి అనేది ఎవరికి అంతు చెప్పట్లేదు. ఈ కేసీఆర్ గారి మీద ఏం చేశారంటే, కొంతమంది కోర్టులో కేసు వేశారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు, ఏమి ప్రాబ్లము, విషయం తెలిపండి, లేకపోతే అతన్ని ఎమ్మెల్యే నుంచి అనర్హతగా చేయండి అని వేశారు. కానీ అది కోర్టులో ఉంది, కానీ దాన్ని ఇంకా కోర్టు స్వీకరించలేదు. ఇట్లాగా మన అసెంబ్లీకి పోకపోతే డిస్క్వాలిఫై అవుతారనేది తెలిసిందే అందరికీ, కేసీఆర్కి తెలుసు. మళ్ళీ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పుడు అసెంబ్లీకి పోయి రేవంత్ రెడ్డి గారిని తాను చేసే పొరపాట్లని ఎదిరించాలా, పోరాడాలా. ఎందుకంటే ఉద్యమ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన కేసీఆర్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడినాడు, తెలంగాణ కోసం ఆమర నిరాదీక్ష చేసి నిమ్స్లో ప్రాణాస్థితికి తెచ్చుకొని తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. కేటీఆర్ గారు అయితే అసెంబ్లీకి వెళ్తున్నారు, హరీష్ రావు గారు వెళ్తారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళట్లేదు ఏమి అనేది ప్రజలకు కానీ ఎవరికి కానీ తెలియట్లేదు. అది ఇట్లే ఉంటే కొన్ని రోజులకు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి వస్తుందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు పోకపోతే డిస్క్వాలిఫై అవుతుంది అనేది ఒక రాసిపెట్టి సెక్షన్లో ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వెళ్ళడానికి జంకుతున్నాడు. రేవంత్ రెడ్డికి భయపడిపోవట్లేదా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు తిరిగి వెళ్ళలేకుండాడా, లేకపోతే ఏమి పరిస్థితి లేదు, ఇంకా కొన్ని రోజులు ఆగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్దామా అని అనుకుంటున్నాడా, లేదు ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి ఇంకా ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతుంది కదా, ఇంకా కొన్ని రోజులు ఉండి పోదాం మనం అని అనుకుంటున్నారా అనేది కూడా కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉండొచ్చు. కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళితే ప్రజలకు కూడా మంచిది. ఎందుకంటే అసెంబ్లీలో అడగాలి, చెయ్యాలి. దానివల్ల చాలా మంచిది ఉంటుంది రాష్ట్రానికి కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు సీనియర్ నాయకుడు. ఆయన మీకు తెలిసే ఉంటుంది. రామారావు, ఎన్టీ రామారావు కానించి ఎన్టీ రామారావు అభిమానంతోనే కేటీఆర్ గారు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పనిచేసినాడు. సీనియర్ నాయకుడు ఆయన. ఆయనకు తెలియదంటూ ఏముండదు. తెలంగాణలో ఏ మూల ఏముంది, ఏ ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ ఏం చెరువు ఉంది, అన్నీ కేసీఆర్ గారికి తెలిసే ఉంటాయి. అన్నీ తెలిసిన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీకి వెళ్ళడానికి జంపుతున్నాడు. అది ఏమి ప్రభావము, ఏమి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేటి ఏదన్నా ఉంటే చెప్పచ్చు. ఈ హామీలు చేయట్లేదు, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, పింఛన్ అంటున్నారు, అది చేయట్లేదు కదా అని మీరు అనొచ్చు, అది పోరాడచ్చు. కానీ కొన్ని రోజులకు ఏమవుతుందో ఏమో అనేది కేసు చూడాలి కేసీఆర్ గారి మీద. ఇంకా ఏపీలో చూస్తే మన జగన్ గారు, ఆయన అంతే, నాకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని ఆయన భీష్మించి కూర్చున్నాడు.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు, ఇట్లా రాకపోతే మేము డిస్క్వాలిఫై చేస్తామని రఘురామకృష్ణరాజు గారు కాసుకొని ఉన్నారు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ప్రతిపక్ష నాయకుడుగా ఉంటేనే ప్రతిపక్ష హోదా రాదు కదా మీకు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉన్నప్పుడు ఇంకా కొన్ని సీట్లు లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని మీరు అంటారు కదా అసెంబ్లీలో. 23 సీట్లు వస్తే కొన్ని సీట్లు లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అంటారు. ఇప్పుడు మీకు 11 సీట్లు వచ్చినాయి, ఎట్లా ప్రతిపక్ష హోదా వస్తుంది? మీరు అనిందే కదా అబద్ధం. కొన్ని సీట్లు తీసేస్తే ఎమ్మెల్యేలు లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నారు కదా. ఇప్పుడు మీకు 11 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది? ప్రతిపక్ష హోదా ఇచ్చినా వీకపోయినా ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసే పొరపాట్లను ఎండగడితే అది అసెంబ్లీకి మంచిదం, ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది. మీరు ఎంతసేపు కేసీఆర్ కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఎక్కడో బంగ్లాలలో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోకుండా అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఇచ్చి జీతాలు తింటున్నారు. ప్రజలు కట్టే పన్నే కదా మీకు జీతాలు ఇచ్చేది. జీతాలు తీసుకుంటూ ప్రజల తరపున పోరాడట్లేదు కదా ఎవరు, జగన్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు. జగన్ గారు అయితే నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను అని జగన్ గారు అంటున్నారు. ప్రతిపక్ష హోదా రాదు కదా, ఎట్లా మీకు ఇస్తారు? ఈ రఘురామకృష్ణరాజు గారేమో మొన్నేమో చెప్పారు, అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు అది అని. కేసీఆర్ గారికి కూడా అవే పరిస్థితులు ఉన్నాయంట అసెంబ్లీకి వెళ్ళకపోతే. 2 రాష్ట్రాల్లో కూడా అట్లే ఉంది. జగనన్న గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులను అసెంబ్లీకి వచ్చి ఎత్తి చూపించవచ్చు. ఇద్దరు నాయకులు కూడా, ఇద్దరు మాజీ సీఎంలే, ఇద్దరు ఎమ్మెల్యేలే. కేసీఆర్కి ఏమో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, జగనన్నకేమో ప్రతిపక్ష హోదా లేదు. జగన్ గారికి ఇద్దరికి అదే తేడా. ఇద్దరు కూడా మంచి మిత్రులు. సీఎంలుగా ఉన్నప్పుడు ఒకరు మాట్లాడుకున్నారు. జగన్ గారు వచ్చి కేసీఆర్ని కలిశారు, మంచిగా మాట్లాడుకొని సన్నిహితం కూడా ఉంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇప్పుడు ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. ఈయన అసెంబ్లీకి రావట్లేదు, ఆయన అసెంబ్లీకి రావట్లేదు. ఇట్లా అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఈ డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంది అనేది ఒక రాజ్యాంగంలో రాసినట్టు ఉంది. ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అని అదే రఘురామకృష్ణరాజు గారు మొన్న చెప్పారు. అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసే ఉన్నాయి జగన్ గారికి అని. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఇద్దరు సమస్యలను వీళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపిస్తే అది మీకు కూడా మంచిగా ఉంటుంది, ఇద్దరు నాయకులకు కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళు అనర్హత పడితే అప్పుడు మీకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇద్దరు కూడా అసెంబ్లీకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ చేసే పొరపాట్లను ప్రజలకు వివరించాలి. వీళ్ళు చేయని పనులను మీరు ప్రజల్లో చూపిస్తే మీకు కూడా గౌరవం పెరుగుతుందని భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.